ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రతిదినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం. ఈ దినము దేవుడు మనకిచ్చే మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మనకిచ్చేటువంటి వాగ్దానమును ఒకసారి బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే చూద్దాము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం. నీవు నీతి గలదానవై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్న మాట ఎంతో చక్కగా ఆయన మనల్ని ధైర్యపరుస్తూ అంటున్న మాట, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండునని ఆయన ఎంతగానో ఆయన వాక్యం చేత మనల్ని బలపరుస్తున్నాడు. ఇప్పటి వరకు నీవు భయపడుతున్నావేమో, ఇప్పటి వరకు నీ స్థితిగతులను బట్టి, నీ కుటుంబ పరిస్థితులను బట్టి బాధించు వారిని చూసి నీవు ఎంతగానో కలవరం చెందావేమో, కానీ దేవుడు నిన్ను బలపరుస్తూ నీకు ఇస్తున్న మాట, నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరముగా ఉందిరని ఆయన మనల్ని బలపరుస్తున్నారండి. ఆనాడు అన్న జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, తన యొక్క సహోదరి అయినటువంటి పెనిన్న తన భర్త లేని సందర్భంలో అన్నాని ఎన్నో మాటలు అంటున్నప్పుడు ఆమె తిరిగి ఏ మాట మాట్లాడలేదు, కానీ ఆమె చాలా ఓర్పు కలిగి సహనము కలిగి ఆమెను తన సహోదరి బాధించినప్పటికీ కూడా తన బాధను షీలోహు మందిరంలోనికి వెళ్ళి కన్నీరు కార్చి ప్రార్థన చేసుకున్నట్లుగా దేవుని సన్నిధిలో ఒక మత్తురాల వలె తనకున్న దుఃఖమంతా కూడా హృదయ వేదన చేత నింపబడి ఆమెకున్నటువంటి భారమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లుగా, తన హృదయమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లుగా మనము సమూయేలు గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. అంటే తన పరిస్థితి ఎలా ఉన్నదంటే, మొదటిగా ఆమె బాధించువారు ఆమె చుట్టూ ఉన్నప్పటికీ కూడా ఆమె ఆ బాధించు వారి నుండి దూరంగా రావడానికి గల ప్రధానమైన కారణం ఏమిటంటే ఆమె కలిగి ఉన్నటువంటి ప్రార్థనా జీవితమే. అంటే ఉదయకాల సమయంలో నీవు కూడా నీకున్న స్థితిని బట్టి భయపడుతున్నావేమో, బాధించువారు నీకున్నప్పుడు ఓర్పుతో నీవు ఉండి ఆయన ఉన్నాడన్న ధైర్యం నీవు కలిగి ఉన్నట్లయితే, హన్నా వలె ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే తప్పకుండా ఆ భీతి నీకు దూరంగా ఉండేలాగా, నీవు భయపడకుండా బాధించువారు నీ చుట్టుప్రక్కల ఉన్నా సరే దేవుడు ఆ బాధించువారిని నీకు దూరం చేసేలాగా దేవుడు సహాయం చేయబోతున్నాడు. చూడండి, అన్న జీవితంలో కూడా తనకు పిల్లలు లేనప్పుడు తన సహోదరి చేత, తన కుటుంబంలో ఉన్నటువంటి ఆమె చేతనే ఆమె చాలా బాధపడింది. కానీ తన యొక్క భర్త కూడా 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడను కానా అని ఆదరించాడు, భర్తగా తన సపోర్ట్ ఇచ్చాడు. కానీ ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుందాం, అంటే ఈ హన్న బాధించబడిన సమయంలో ఆమె తీసుకున్నటువంటి ఒక సరైన నిర్ణయాన్ని బట్టి దేవుడు తన జీవితంలో సంతోషకరమైన కృపాసహితమైనటువంటి ఎంతో గొప్ప కృపను తన పట్ల చూపించాడు. సంతులేని దాన్ని ఇల్లాళ్ళుగాను, కుమారుల సంతోషము గల తల్లిగా చేస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు అన్న జీవితంలో నెరవేర్చి బాధించబడినటువంటి వారి చేత ఇక బాధ అనేటువంటి మాట లేకుండా, తన జీవితంలో ఆమె ద్వారా ఎటువంటి విసుగుదల లేకుండా దేవుడు తన పక్షాన గొప్ప కార్యం చేశాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీ జీవితంలో కూడా ఇంత గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే అన్న గర్భఫల విషయమై బాధపడింది. ఈ ఉదయకాల సమయంలో నీవు నీ ఆర్థిక పరిస్థితులను బట్టి బాధపడుతున్నావేమో, భయము చెందుతున్నావేమో, నీ చుట్టుప్రక్కల ఉన్న పరిస్థితులను బట్టి నీవు భీతి కలిగి ఉంటున్నావేమో, కానీ నీవు గనక కన్నీరు కార్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే ఆ భీతి నీకు దూరం అయ్యేలాగా, ఆ బాధపడేటువంటి ఆర్థిక పరిస్థితులు నీకు దూరం అయ్యేలాగా దేవుడు చేయగలడు. అయితే మనం ఆధారపడాలి దేవుని మీద. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగినట్లయితే ఆయన తప్పకుండా అద్భుత కార్యం చేయగల సమర్థుడే ఉన్నాడు. అయితే నీ విశ్వాసాన్ని నీవు కాపాడుకుంటూ నీ ప్రార్థన జీవితంలో ఎప్పటికప్పుడు పడిపోయే పరిస్థితి కాదు, కానీ ఎప్పటికప్పుడు నీ ప్రార్థన ఆత్మచేత నీవు నీ ప్రార్థన శక్తితో నింపబడినట్లయితే ఎన్నెన్నో అద్భుతమైన కార్యములు చేయగల సమర్థుడు మన పక్షాన ఉన్నాడు. అందుకని దేవుడు అంటున్నాడు, ఇక నీవు చేసే ప్రార్థనలు ఆలకిస్తూ నీకున్న భారాన్ని దేవుడు గమనిస్తూ ఆయన అంటున్న మాట, నీవు భయపడనక్కరలేదు, బాధించు వారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదని దేవుడు మాట్లాడుచున్నాడు. ఆమేన్. కాబట్టి నీ బిడ్డల విషయంలో నీవు భయపడుతున్నావేమో, నీకున్న నీ కుటుంబ పరిస్థితులను బట్టి భీతి కలిగి ఉంటున్నావేమో, కానీ ఇకపై అది నీ దగ్గరికి రాదని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకొని నీ పక్షానున్న దేవుడు
బాహుబలము కలిగినటువంటి దేవుడు. ఆయన ఎన్నో అద్భుత కార్యములు చేయగల సమర్థుడే ఉన్నాడు. కాబట్టి నీకున్న స్థితి ఏదేమైనప్పటికీ కాస్త ఓర్పు కలిగి, కాస్త సహనము కలిగి, మనము తీసుకునే నిర్ణయము సరైనదైనట్లయితే ఏ భయము మన చుట్టూ ఆవరించదు, ఏ భీతి మన దగ్గరికి రానే రాదని దేవుడు మాట్లాడుతున్నాడు గనుక నీకున్న ఆ యొక్క పరిస్థితిలోనే దేవునికి మొరపెట్టడం నీవు ప్రారంభించు. నీవు శ్రమల గుండా వెళ్తున్నప్పుడే ఆ శ్రమల్లోనే నీవు దిగులు పడడం ప్రక్కన పెట్టి మొదటిగా దేవుని స్తుతించడం ప్రారంభించు. మొదటిగా ఆయన సన్నిధిలో ఆధారపడడం నీవు ప్రారంభించు. తప్పకుండా దేవుడు నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యం చేయగలడు. అంటే అన్నీ బాగున్నప్పుడే మనం దేవుని స్తుతించడం కాదు, కానీ ఏమీ లేని స్థితిలో కూడా మన పరిస్థితులు తలక్రిందులైనటువంటి ఆ యొక్క సిచ్యువేషన్లో కూడా మనము దేవుణ్ణి గనక ఆరాధించగలిగినట్లయితే, దేవుణ్ణి స్తుతించి ఆయన మీద ఆధారపడగలిగినట్లయితే తప్పకుండా ఆయన మన పక్షముగా వేద్యమాడుతూ నేనున్నానంటూ ధైర్యపరుస్తూ ఆయనే మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు నిన్నే బలపరుస్తుంటున్న మాట, ఇదిగో నీవు భయపడనక్కర్లేదు, బాధించు వారు నీకు దూరముగా ఉన్నారు, భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరికి రానే రాదని దేవుడు మాట్లాడుచుండగా ఆయన కృపను పొందుకుందాం, ఆయన మీద ఆధారపడదాం. అన్నీ ఉన్నప్పుడే కాదు, ఏమి లేని స్థితిలో కూడా ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం. మరి ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కన్నులు మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, స్తోత్రమయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలు ప్రభా. నీవు భయపడనక్కర్లేదు, బాధించేవారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదని నువ్వు మాట్లాడుచున్నావయ్యా. నిజమే ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలు ప్రభా, ఎవరైతే ప్రభా భయపడుతున్నారో, వారికి ఉన్న స్థితిగతులను బట్టి, వారి పరిస్థితులను బట్టి నాయన దిగులు చెందుతున్నారో ప్రభా, అయ్యా అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. అలాంటి పరిస్థితిలోనే, వారికి ఉన్న స్థితిగతుల్లోనే నిన్ను స్తుతించడం ప్రారంభించినప్పుడు, నీ సన్నిధిలో ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు నాయన అద్భుత రీతిలో హన్నా జీవితంలో బాధించేవారు ఇకపై తండ్రి బాధ పెట్టకుండగా తన జీవితంలో అద్భుత కార్యం చేసినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఏ సమస్య చేత బాధించబడుతున్నారో, ఏ సమస్య చేత భీతి చెందుతున్నారో ప్రభా, అయ్యా వాటన్నిటినీ ప్రభా మీరు దూరపరచండి నీ బిడ్డలకు ప్రభా. అయ్యా నీవే తండ్రి వాగ్దానం ఇస్తున్నావు ప్రభా, భీతి నీ దగ్గరికి రానే రాదని నీవు మాట్లాడుచున్నావు కనుక బిడ్డల పక్షముగా నీ కాపుదల, నీ కనుదృష్టి బిడ్డలపై ఉంచండి. ఎవరు ఏ అవసరత కలిగి, ఎవరు ఏ ఆకృతి కలిగి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో యేసు నామములో ప్రతి కార్యము నెరవేర్చబడును గాక ప్రభా. నీ అద్భుత కార్యము తండ్రి నీ బిడ్డల పక్షముగా జరిగింపచేస్తూ వారి వారి కుటుంబ సభ్యులందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకుంటూ మీరే దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.